గెలిచిన తర్వాత మామయ్యకి ట్వీట్ చేశాడు, అలానే బాబాయ్ కూడా చేశాడు, బావా లోకేష్ కూడా చేశాడు, ట్వీట్ చేశాడు కంగ్రాట్స్ చెప్తూ. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇది జూనియర్ ఎన్టీఆర్కి పైకి చూడటానికి కనిపించేంత గంభీరమైన మనస్తత్వం కానీ పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసం కానీ ఉన్నాయి అని అనిపించవు. కొంచెం ఆ వ్యక్తిత్వ లోపాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఫెయిర్ అనిపించరు, ఫెయిర్ అండ్ ఫ్రాంక్ కాదనిపిస్తుంది. మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడే తత్వం లాగా అనిపిస్తాడు. అంటే చాలామంది అలా ఉన్నారు కాబట్టి దాని గురించి మనం ఏమి చేయలేము. కానీ మన జీవితంలో ప్రతి మనిషికి ఒకానొక సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు వ్యక్తీకరించే భావాలు నువ్వేంటో చెప్తాయి. ఇప్పుడు ఎవరో ఏదో చేశారని కానీ ఒక కర్ర వేసుకుని లేకపోతే ఒక కత్తి వేసుకుని వెళ్ళి దిగమని కాదు, కానీ ఆ సందర్భంలో నువ్వు మాట్లాడగలిగే పరిస్థితి నీకున్నప్పుడు, స్పందించగలిగిన అవకాశం నీకున్నప్పుడు స్పందించాలి. ఆ స్పందన ఎలా ఉండాలి అంటే, నువ్వు కావాలనుకునే మనుషులకి, నిన్ను కావాలనే మనుషులకి అండాదండగా ఉండాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్, లేదు మిగతా కుటుంబ సభ్యులు మొత్తం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరినీ నువ్వు పక్కన పెట్టేసిన, వాళ్ళందరితో నీకు పడినా పడకపోయినా, వాళ్ళందరి మీద నీకు కంప్లైంట్లు ఉన్నా, వాళ్ళందరూ నీకు తీరని అన్యాయం చేసినా, నిన్ను పట్టించుకోకపోయినా, నువ్వు ఎదగకూడదు అని నీ కోసం శక్తి పూజలు చేసినా, ఏం చేసినా, నీ తాత విషయం వచ్చినప్పుడు మిగతా వారందరినీ నువ్వు పట్టించుకోకు. అసలు వీళ్ళు నా వాళ్ళు కాదు అనుకో, ఎవ్వరు కాదనరు. నీ తాత విషయం నీ దాకా ఒక మాట వస్తే నువ్వు స్పందించిన తీరు బట్టే ఇవాళ నీ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. పైగా చాలాసార్లు అతను ఏం చెప్పాడంటే, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా రక్తపు చివరి బొట్టు వరకు, నా తాత స్థాపించిన పార్టీలోనే నేను ఉంటాను అని ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికాడు. ఉత్తర కుమారుడి ప్రగల్భాలన్నీ పలికాడు. మరి తెలుగుదేశం పార్టీకి అండాదండగా ఉండడం మానేశాడు. అది కూడా తప్పు కాదండి, అది అతని ఇష్టం. కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండలేను, కానీ నేను ఏదైనా అవసరమైనప్పుడు పార్టీకి నేను ఉపయోగపడే విధంగా ఉపయోగపడతాను అని మాట్లాడుకోవడం వేరు, పైకి చెప్పడం వేరు. అది ఇది కాదు అనుకుంటే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నాడు. ఏమనంటే, నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇప్పుడే రాజకీయాలు ఏంటి, నేను ఇప్పుడే సినిమా ఫీల్డ్లో ఎదుగుతున్నాను, ఈ సందర్భంలో నేను సినిమా ఫీల్డ్ వదులుకొని రాలేను అని కూడా అన్నాడు. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు అంత అర్జెంటుగా పరిగెట్టి వచ్చి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. కానీ నీ తాత స్థాపించిన పార్టీ అని నువ్వు చెప్తున్న ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిన శక్తులు నీకు చాలా దోస్తులు. నువ్వు నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అసలు వల్లభనేని వంశీకి సీట్ ఇవ్వకపోతే నేను ఇంట్లోంచి కదలను అని చెప్పి నువ్వు మెడ మీద కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర సీటు తీసుకున్న రోజున చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇంత బలవంత పెట్టి ఇంతలా కోరుకుని సీటు తీసుకున్నావు, గెలిపించే బాధ్యత కూడా నీదే అని చెప్పి సీట్ ఇచ్చాడు. సరే గెలిచాడు, అది వేరే విషయం. మరి ఇలాగ ఉన్న ఈక్వేషన్స్ ఎందుకు మారాయి అనేది ఒకటి. సరే మారటం కూడా నీ ఇష్టమే, కానీ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. రాజకీయాలు, సీట్లు, వీళ్ళందరూ మర్చిపోండి. ఆ ఇద్దరు ఎవరంటే నాని, వంశీ ఇద్దరు నువ్వు నీ కాళ్ళు నొక్కమన్నా నొక్కే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే, తప్ప ఒప్ప వేరే విషయం. అలాంటి వ్యక్తులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అయిన పార్టీలో వెళ్ళి చేరారు. నాని ఎప్పుడో చేరాడు, వంశీ కూడా మొన్న చేరాడు. మరి చేరిన వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం దేనికో దానికి చేరారు అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని తిట్టడం, అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటే నువ్వు ఉపేక్షించావు. సరే దానికి కూడా మనము గ్రేస్ మార్క్ ఇచ్చేద్దాం. అయిపోయిన తర్వాత సాక్షాత్తు
భువనేశ్వరి గారి గురించి మాట్లాడటం మటుకు సహించే విషయం కాదు. అసలు మనకే బాధ అనిపించింది. అలాంటిది ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సింది. నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్వి, నువ్వు రియాక్ట్ కావాలి, రియాక్ట్ కాలా, సరే అది కూడా అయిపోయింది. నువ్వు తాత అంటే ఇష్టం అని చెప్తావు కదా, నీ తాత పేరుతో ఉన్న యూనివర్సిటీ పేరుని తీసేసి వాళ్ళ నాన్న పేరు జగన్ రెడ్డి పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు ఇది సమంజసం కాదు అనేసి ఒక్క ముక్క అనేసి ఊరుకున్నా బ్రహ్మాండంగా ఉండేది. ఈయన ఏదో పెద్ద మహాపండితుడిలాగా జీవితం అంతా చూసేసి ఒక 70-80 ఏళ్ల జీవితంలో అన్నీ చూసేసిన మాటలు మాట్లాడాడు అంటే గోడ మీద పిల్లిలాగా, అది కరెక్ట్గా ఎవరు ఆ రోజు ఏమన్నాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు. ఇద్దరు వద్దండులే వాళ్ళ జీవితాల్లో. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు తీసేసినంత మాత్రాన ఆయన గౌరవం ఏమీ తగ్గిపోదు, వైఎస్ఆర్ గారి పేరు పెట్టినంత మాత్రాన ఆయనకేమీ గౌరవం పెరగదు అని చెప్పి చాలా తెలివిగా గోడ మీద పిల్లిలాగా ఇటు అటు క్యాట్ వాక్ చేశాడు. ఇది నచ్చల. ఇప్పుడు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు విజయవాడలో కార్యకర్తలు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్స్ పీకేసి చెప్పులు పెట్టి కొట్టి ఎన్టీఆర్ కూడా యాడ్ చేశారు, వైఎస్ తీసేసి ఎన్టీ పెట్టారు. ఇక్కడ 2 బాధాకరమైన విషయాలు. ఒకటి, ఆ విధంగా ఆ రోజు నువ్వు వెళ్ళి చెయ్యలేదు అని ఎవరు అనరు ఎన్టీఆర్ని, కానీ ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి రావలసిన భావావేశం అది. సేమ్ మేడం, ఇలాంటిదే రామకృష్ణ పరమహంస ఒక స్టోరీ ఉంటుంది వివేకానందుడిలో. అతి ఆవేశము కరెక్ట్ కాదు, ఏమి చేయకుండా కామ్గా కూర్చోడం కరెక్ట్ కాదు అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఆ కార్యకర్తలకి నీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు, ఆ కార్యకర్తల స్థాయికి దిగి నువ్వు వెళ్ళి అక్కడ చెప్పులు పెట్టి కొట్టలేదని ఎవ్వరూ అనరు నిన్ను. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి, నువ్వు ప్రశ్నించాలి. ఇంకో యూనివర్సిటీకి పెట్టుకో, నువ్వు ఇంకో యూనివర్సిటీ కట్టి ఆ యూనివర్సిటీకి పెట్టుకో. ఈ పేరు తీసి పెట్టవలసిన అవసరం ఏంటి? అవమానించటము. కార్యకర్త ఓ పక్కన ఏం చేస్తున్నాడంటే కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెడుతున్నాడు. ఏ స్టేషన్కి తీసుకెళ్లి లోపల పెట్టి కేసులు పెట్టి ఎలా కొడుతున్నారో కూడా తెలియదు, బయట ప్రపంచానికి చెప్పడానికి వీలు లేకుండా చేస్తున్నారు. ఒక ఫేస్బుక్ లో ట్వీట్ పెట్టినందుకు గాను ఒక ఆవిడ్ని ఎంత రాచి రంపాన పెట్టారో, రంగనాయకం అనే ఆవిడ్ని మనం చూసాం. అలాగే ఒక జర్నలిస్టు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇవి ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరెవరన్నా ఇలా చేస్తానంటే గనక మీకు కూడా ఇదే ఉంటుంది బడితి పూజ అని చెప్పటం. ఇంకెవరండి నోరు తెరుస్తారు? అందుకే అండి ఈ యొక్క ఘోర పరాజయానికి కారణం అదే. నేను చూసా, ఇంటి మీద వైఎస్ఆర్సీపీ జెండా ఉన్నాడు కూడా ఓటే లేదండి. వాడు తెలుసు మా సర్పంచ్ ఉండడో మా ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి జెండా అట్లే ఉంచి ఓటు మాత్రం కూటమి కొట్టారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేసింది 100% ఆ రోజు గోడ మీద పిల్లిలాగా ఉండటం అనేది చాలా తప్పు. నీకు సంబంధించిన వాళ్ళు, ఈ రోజుకి నువ్వు స్నేహం చేస్తున్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా పిచ్చి కూతులు కారు కూతలు కోస్తున్నారు. అక్కడికి నీ సొంత మామ, నీకు పిల్లనిచ్చిన మామ అడ్డదిడ్డంగా చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ పార్టీలో చేరి మాట్లాడుతున్నాడు. మరి దీన్ని సరే అది ఆయన వ్యక్తిగతం అనుకుందాం, కానీ తాత విషయం దగ్గరికి వచ్చేసరికి నువ్వు తాత అనే తాత పేరు తీసేస్తే నీకెందుకు చీమ కొట్టినట్టు కూడా లేదు. మామూలుగా అయితే నీ ఒంటిపైన రోమాలు నెక్కబొడుచుకోవాలి, నీకు గూస్ బాంబ్స్ రావాలి, వచ్చి జగన్ రెడ్డిని ప్రశ్నించాలి, ఏంటిది అని ప్రశ్నించాలి. ఇప్పుడు మా జిల్లావాడను ఎన్టీఆర్, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి మహానటుడను, లేదు అనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి బీసీల కోసం కంకణం కట్టుకున్న వ్యక్తిగా, బీసీల అభ్యున్నతి కోసం పనిచేసిన వాడుగా, పేదలకు పట్టెడు అన్నం పెట్టిన ఎన్టీఆర్గా ఆయన చాలా గొప్పవాడు.
స్త్రీలకు ఆస్తి హక్కు ఇచ్చే విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో మహిళా యూనివర్సిటీ లేకపోతే పద్మావతి మహిళా యూనివర్సిటీ అని పెట్టాడు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవన్నీ చూసిన మాకొచ్చిన ఆవేశము, రక్తం మరిగిపోయింది. నీకెందుకు రాలేదు ఆ రోజు? సరే, ఆ రోజు రాలేదు, నీకు నచ్చినట్లు నాకేం జరుగుతుందో నష్టము అని చెప్పి గోడ మీద పిల్లిలాగా మాట్లాడావు. అసలు మరి వాళ్ళ ట్వీట్ ఎందుకు పెట్టినట్టు? ఇదే ట్వీట్ నువ్వు ఎలక్షన్ల ముందు మీ విజయాన్ని ఆకాంక్షిస్తున్నాను మామయ్య అని పెట్టుంటే చాలా బాగుండేది. ఇవాళ పెట్టాడు, అందుకే అతను బలహీన మనస్కుడు అని చెప్పింది. అందుకే నేను గోడ మీద పిల్లి ఇప్పుడు వచ్చింది, ముఖ్యమంత్రి ఎలా ఉండబోతుందో, ఏం అవసరం ఉంటుందో ఇది అతని అంటే మన వ్యూహాలు కానీ, మన మాటలు కానీ, మన చేతలు కానీ మన మనస్తత్వాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అందుకే అతను సున్నిత మనస్కుడు కాదు, వెన్నుముక లేని మనిషి, మాట మీద ఉండడు అనేది అతని మీద నా అభిప్రాయం.